మన ఈవెంట్ ఎక్కడ జరుగుతుందంటే పీపీఆర్ వనపర్తి జిల్లా కిల్లా గన్పూర్ మండలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లులు ఆపడాన్ని ఖండిస్తూ మండల ప్రధాన కార్యదర్శి సిరసాల సాయినాథ్ బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో బాధితులు బీజేపీ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనందున అధికార పార్టీకి చెందిన నాయకులు కావాలని ఇందిరమ్మ ఇంటి బిల్లును మంజూరు చేయకుండా అధికారులపై ఒత్తిడి చేసి ఆపుతున్నారని ఆరోపించారు. బాధితులతో డబ్బులు వసూలు చేశారని ఆధారాలు చూపిస్తూ సాయినాథ్ విమర్శించారు. 5 లక్షలు అప్పు చేసి ఇంటి నిర్మాణం చేపట్టామని బిల్లులు రాక పూర్తి కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లేదు అట్లని కాదు, ఇది ప్రాసెస్ మీరు ఒక్కరిదే కాదు కదా, అందరి ఇష్యూ మీద ఉన్నాయి కాబట్టి ఆపేరు. మీ ఒక్కరివి కావాలంటే ఎట్లయితే చెప్పు. ఇప్పుడు నీకు ఫోన్ చేసి ఏమంటాడు ప్రకాష్? ఏది కిల్లా గన్పూర్ గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్లో దాదాపు సెక్రటరీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 54 ఇండ్లు శాంక్షన్ అయినాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 54 ఇళ్లకు గాను యాజ్ పర్ గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ గవర్నమెంట్ వాళ్ళంటే ఎవరిని అడగాలి, ఏం కథ ఎక్కడ అర్థం అవుతలేదు. ఇప్పుడు మొన్న వచ్చిన రాజకీయ నాయకులు అడిగినాం, ఈయన అడితే ఆయన పేరు, ఆయన అడితే ఈయన పేరు, ఒకరు ఊహించి ఒకరు పేర్లు చెప్తున్నారు అంతేగాని వాళ్ళు ఏం స్పందించడం లేదు. ఈ పేపర్ వచ్చిందా కానీ నాకు ఎలక్షన్ ముందుకే ఇచ్చారు. ఇది ఇందిరమ్మ ఇల్లు దాన్ని పెట్టిండ్రు, ఇచ్చారు. కానీ నాకు ఆ డౌట్ తోటి నాకు నన్ను ఎలక్షన్ ముందుకే పెట్టిండ్రు. నన్ను నేను బీజేపీ తిరుగుతున్నా కాబట్టి, బీజేపీ బూత్ అధ్యక్షుడు ఉన్నా కాబట్టి నాకు ఇది చీకిట నన్నుగిన బోల్తో కొట్టి నన్ను ఏదో ఒకటి చేయాలని చూసిన గిట్లా అని నాకు అభిమానం వస్తుంది. నాకు కూడా ఇది ఇప్పటికి 2 నెలల 15 రోజులు అవుతుంది ఇల్లు స్టార్ట్ చేసుకుని. నేను కూడా నాకు కూడా రాలేదు. నేను నా గురించి అంటే కొంచెం స్పందించి కొంచెం బిల్లు రావాలని మేము కోరుతున్నాం. తిరుమలగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల తొలి వార్షికోత్సవం ఘనంగా